మరికొన్ని గంటల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరో తేలనున్న సందర్భం ఇప్పటికే సార్వత్రిక ఎన్నికలు పోలింగ్ అయితే పూర్తయింది. చివరి అంకం కౌంటింగ్ మరి కాసేపట్లో స్టార్ట్ అవబోతా ఉంది. ఇప్పుడు మరి కాసేపట్లో 8 గంటలకి కౌంటింగ్ అయితే స్టార్ట్ అవబోతా ఉంది. 8 గంటలకి పోస్టల్ బ్యాలెట్తో స్టార్ట్ అయ్యి 8:30కి ఈవీఎం కౌంటింగ్తో స్టార్ట్ అయ్యే పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని పార్టీలకు సంబంధించిన ఏజెంట్లు అధికారులు ఇప్పటికే కౌంటింగ్ సెంటర్లోకి వెళ్ళడానికి మీరు విజువల్స్లో చూస్తూనే ఉన్నాం, బార్లు కట్టి ఉన్నారు. అలానే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు అయితే తీసుకోవడం చూస్తూ ఉన్నాము. ఎటువంటి పరిస్థితుల్లో కూడా పోలింగ్ తర్వాత ఏర్పడిన సమస్యాత్మకమైన గొడవలు కానీ అలానే అవాంఛనీయ సంఘటనలు కానీ ఎటువంటి ఘటనలు జరగకుండా కూడా పోలీసులు అయితే ముందస్తుగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 67 కంపెనీల కేంద్ర బలగాలను అయితే ఆంధ్ర రాష్ట్రానికి తెప్పించారు. అలానే 187 ప్రాంతాలని కొంచెం సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు. వాటన్నిటి వద్ద కూడా పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. కౌంటింగ్ సెంటర్ల చుట్టూ కూడా సీసీ కెమెరాల పర్యవేక్షణలో జరుగుతూ ఉంది. అలానే డ్రోన్ సీసీ కెమెరాల పర్యవేక్షణలో పూర్తి స్థాయిలో కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాజ్యాంగబద్ధంగా కౌంటింగ్ ప్రక్రియ ముగిసేందుకు పోలీసులు కానీ అటు అధికారులు కానీ పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టడం అయితే జరిగింది. అంటే అధికారులు ఏదైతే ఏజెంట్లు ఎవరైతే అన్ని పార్టీల ఏజెంట్లు ఎవరైతే కౌంటింగ్ కేంద్రానికి వస్తారో వారందరికీ కూడా అన్ని రకాల వసతులు కల్పించినట్లుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. మద్యం అంటే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, ఈ క్యూ లైన్స్లో వచ్చే ఏజెంట్లని పూర్తి స్థాయిలో తనిఖీలు చేసిన తర్వాత మాత్రమే లోపలికి పంపిస్తూ ఉన్నారు. అదే మద్యం సేవించి వచ్చిన వారిని మాత్రం లోపలికి అనుమతించే పరిస్థితే లేదని చెప్తా ఉన్నారు. అలానే ఇక్కడ కూడా చూస్తూనే ఉన్నాం, మన క్యూ లైన్లో అదే పరిస్థితి కొనసాగుతూ ఉంది. మరి కాసేపట్లో పోలింగ్ ప్రక్రియ ముగియడంతో ఇప్పటికే కౌంటింగ్ సెంటర్ల వద్ద కొంత హడావుడి పరిస్థితి ఏర్పడింది. మరి కాసేపట్లో 175 స్థానాల్లో ఆంధ్రప్రదేశ్లో 175 స్థానాల్లో అలానే పార్లమెంట్ 25 స్థానాల్లో కౌంటింగ్ ప్రక్రియ అయితే మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ఉన్న అధికారులు అందరూ కూడా అంటే పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, అందరూ కూడా వారి విధులు నిర్వర్తించడానికి రాత్రి నుంచే ఒక మాక్ డ్రిల్ నడిపించారు. అలానే ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా అందరూ కూడా కౌంటింగ్ సెంటర్లకు చేరుకోవడం జరిగింది. దీనికి సంబంధించి మరి కాసేపట్లో కూడా ఏదైతే ఏజెంట్లు అందరూ ఉన్నారో ఆ ఏజెంట్లందరినీ కూడా వారందరికీ కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి అయితే సిద్ధం చేస్తూ ఉన్నారు. అవన్నీ పూర్తయిన తర్వాత 8 గంటలకి పోస్టల్ బ్యాలెట్తో కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమవుతుంది. దాని తర్వాత 8:30 నుంచి ఈవీఎం కౌంటింగ్ అయితే ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లుగా కూడా మనకి తెలుస్తూ ఉంది. ఈసారి ఈ ఎన్నికలు ఇరు పార్టీలు కూడా అంటే అధికార పక్షం కావచ్చు ప్రతిపక్షం కావచ్చు కొంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అలానే ఇప్పటికే మనకి ఏదైతే ఇప్పటి వరకు జరిగిన పరిస్థితులన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాము. పోలింగ్ తర్వాత కొన్ని సమస్యాత్మక గ్రామాలు, పోలింగ్ తర్వాత కొన్ని పల్నాడు ప్రాంతం కావచ్చు, అలానే అనంతపురం తాడిపత్రి కావచ్చు, కొన్ని చోట్ల చెదురుమదురు ఘటనలతో పాటు హింసాత్మక ఘటనలు అయితే చోటు చేసుకున్నాయి. వీటన్నింటినీ కూడా పునరావృతం కాకుండా ఉండేందుకు పోలీసులు పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం జరిగింది. అలానే ప్రశాంతమైన వాతావరణంలో కౌంటింగ్ ప్రక్రియను పూర్తి చేయడానికి కూడా పోలీసులు పూర్తి స్థాయిలో సిద్ధమైనట్లుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. అంతేకాకుండా ఏదైనా సరే పూర్తి స్థాయిలో రాత్రి 9 గంటల వరకు కూడా అంటే చివరి ఫలితం వెలువడటానికి రాత్రి 9 గంటల వరకు సమయం పట్టొచ్చని కూడా అధికారులు చెప్తా ఉన్నారు.